సో చూసిరుగా ఈడ ఇక మళ్ళీ కులం మతంల మధ్య లొల్లి నడుస్తుంది. రాహుల్ గాంధీ ఏ కులం ఏ మతం, జన్పద్ నుంచే చర్చ మొదలు పెడతాం, బీసీ రిజర్వేషన్ ఇష్యూ దారి మళ్లించేందుకు కాంగ్రెస్ యత్నం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సో బండి సంజయ్ వ్యాఖ్యానించి రాహుల్ గాంధీ ఏ కులం ఏం మతం అని చెప్పేసి మళ్ళీ బీసీ రిజర్వేషన్ పైన కూడా ఇష్యూ పైన మాట్లాడుతారు కదా. సో ఓకే ఫైన్ బండి సంజయ్ గారు, సో మీరు కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నారు కదా, సో మళ్ళీ మీరు కేంద్రంలో ఎందుకు సిఫార్సు పెట్టారు? మీరు పార్లమెంట్ పోయినప్పుడు లేకపోతే అమిత్ షాతో కలిసినప్పుడు, మోదీ గారితో కలిసినప్పుడు, సార్ ఇట్లా మా రాష్ట్రంలో ఇది నడుస్తుంది లొల్లి, సో దేశమంతా కూడా కులగణన చేద్దాం, జనగణన చేసి దాని తర్వాత బీసీ కులగణన చేద్దాం సార్ అని చెప్పేసి ఎందుకు చెప్పారు? ఎట్లవి నరేంద్ర మోదీ గారు బీసీ కులమే కదా, ఓబీసీయే కదా. సో బీసీ అయినప్పుడు సార్ మీ కులానికి సంబంధించి మీ కులాల ప్రజలందరూ కూడా పైకి వస్తారు సార్, మీ కులం ఇంకా మన కులం, ఎందుకంటే బండి సంజయ్ కూడా బీసీ కాబట్టి సార్ మన కులం అంతా పైకి వస్తుంది కాబట్టి బీసీ కులగణన చేద్దాం సార్ అని ఎందుకు చెప్పరు? వీళ్ళేమో ఆడ చెప్పరు, కానీ ఇక్కడ తెలంగాణలో ఏమో మీడియా ముంగడ వచ్చి మాట్లాడతారు. ప్రధాని కులంపై చర్చ కోరుతారా అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ప్రధాని కులంపై చర్చ కోరుతారా అని చెప్పేసి. సో రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు, ఆయన మతం ఏంటి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాహుల్ కులం మతం ఆయనకు కూడా తెలియదా అని ప్రశ్నించారు. రాహుల్ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ అని పేర్కొన్నారు. ఇక హిందూ సాంప్రదాయాలతో కులం అనేది తండ్రి ద్వారా వస్తుందని తెలిపారు. ఇక 42% బీసీ రిజర్వేషన్ ఇస్తును దారి మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో రకమైన ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఆరోపించారు. ఈ క్రమంలోని సీఎం రేవంత్ ప్రధాని కులంపై చర్చ కోరుతున్నారని తెలిపారు. ఇక ఎవరు చట్టపరమైన మతం మార్చుకున్నారో చర్చలు చేయాలనుకుంటే ఢిల్లీలోని జన్పద్ నుంచే ఆ ప్రక్రియ ప్రారంభించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తారు. ఎవరు ఎంత ప్రయత్నించినా ప్రజల దృష్టి మళ్లించలేరని బండి సంజయ్ పేర్కొన్నారు. సో ఇట్లా రాహుల్ గాంధీ ఏ కులం ఏ మతం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు కదా. సో రాహుల్ గాంధీ ఏ కులం ఏ మతం అని చెప్పి పక్కన పెడితే ఆయన బీసీ కులగణన జరగాలి, రాష్ట్రంలో జనగణన జరగాలి, బీసీ కులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కులాల జనగణన జరిగి సో వాళ్ళందరూ డెవలప్ కావాలని చెప్పి ఏ కులం ఏ మతం అయినా సరే అతను ఒక అన్నారు, అంటే చేస్తామని చెప్పేసి బీసీ కులగణన చేస్తామని చెప్పేసి అన్నారు. సో మీరు బీసీ, నరేంద్ర మోదీ గారు కూడా బీసీ కదా, వాళ్ళ మీరెందుకు అనలేకపోయారు? మీరెందుకు బీసీలకు సంబంధించి మేము బీసీల కులగణన చేస్తామని చెప్పి మీరెందుకు అనలేరు? చూడండి ఇగో గిట్లా ఇవన్నీ అంటే ఇప్పుడు బీసీ కులగణన ఇష్యూ వస్తుంది, ఫ్యూచర్లో బీసీలు అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు, బీసీ అందరు మేధోమదనం అవన్నీ నడుస్తూ ఉన్నాయి, మీటింగ్లు పెడతా ఉన్నారు, వాళ్ళని డెవలప్ అవుతారు కాబట్టి సో డైవర్ట్ చేయాలి. ఇటు రేవంత్ రెడ్డి కూడా డైవర్ట్ చేయాలని, మళ్ళీ బండి సంజయ్ కూడా డైవర్ట్ చేయాలని చెప్పేసి సో రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీ పైన వ్యాఖ్యలు చేశారు. సో ఈయనేమో రాహుల్ గాంధీకి ఇప్పుడు వారం అంతా కూడా 3-4 రోజులు కూడా కంప్లీట్గా మీది ఏ కులం మీది ఏ మతం అదే జరుగుతుంది. కానీ మళ్ళీ బీసీ కమిషన్ తీసుకొచ్చిన రిపోర్ట్ ఏంది, లేకపోతే బీసీలో 42% రిజర్వేషన్ పెంచడం ఏంది, దానిపైన కూడా ఎవరు కూడా మాట్లాడరు. సో చూడు గిట్లా సో ఈ విధంగా నడుస్తూ ఉందన్నమాట. మీది ఏ కులం ఏ మతం అని చెప్పి సరే మీది ఏ కులం ఏ మతం అన్ని పక్కన పెట్టి సో మీరైనా సరే అట్లీస్ట్ కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, సో రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, సో మీరు వెళ్ళి వాళ్ళు అనరు సార్ మా రాష్ట్రంలో ఇట్లా కావాలి, మాకు ఇంత రిజర్వేషన్ కావాలి, దీనికి సంబంధించి కులగణన చేపట్టాలి, ఆల్రెడీ మా రాష్ట్రంలో చేపట్టారు, సో దేశమంతా కలిపి కూడా కుల జనగణన చేద్దాం, దాని తర్వాత కులగణన కూడా చేద్దాం అని చెప్పేసి మళ్ళీ మీరు ఎందుకు సిఫార్సు చేయరు? వారు చేయరు, ఎందుకంటే వాళ్ళకి పదవులు వచ్చినాయి ఇంకా సైలెంట్ అయిపోయారు. సో రాష్ట్రంలో జరుగుతున్న అంతో ఇంతో ట్రై చేస్తున్న వాళ్ళకేమో ఇట్లా చేస్తా ఉన్నారు ఇబ్బంది.